అందరికీ నమస్కారం. న్యూమరాలజీ ప్రకారము కొన్ని సంఖ్యల్లో పుట్టిన వ్యక్తులు, కొన్ని డేట్స్ లో పుట్టిన వ్యక్తులు అబద్ధాలు చెప్తే గనక సహించరు అన్నమాట. మరి ఈ న్యూమరాలజీ ప్రకారం కానీ, చేతిరేఖల ప్రకారం కానీ, ఏ రకంగా అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు మనం ఎలా గుర్తిస్తాం? చేతిరేఖలు, రాశి చక్ర గుర్తుల ఆధారంగా ఆ వ్యక్తి స్వభావము, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయగలుగుతాం. మరి అలాంటి వ్యక్తి జీవితం గురించి న్యూమరాలజీ ఏం చెప్తోంది? అదేవిధంగా సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అవి భవిష్యత్తుని కూడా మనం తెలియజేస్తే అంటుంటాము. ప్రతి సంఖ్య ఏదో గ్రహానికి సంబంధించిందని నమ్ముతాము. మరి వీటన్నిటిని బట్టి మీ పుట్టిన తేదీ, మీ నెల, మీ సంవత్సరాన్ని అన్ని కలిపితే ఒక సింగిల్ యూనిట్ అంకెకి గనక మనం జోడిస్తే వచ్చే సంఖ్యను రాడిక్స్ అంటారు అనమాట. అలాంటి రాడిక్స్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి 5, 14, 23 తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఏంటి, వాళ్ళ రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది అనమాట. 5 అవుతుంది అంటే 5 ఒకటి సింగిల్ సంఖ్య, 5 1 4 కలిపినా 5, 2 3 కలిపినా కూడా 5 అవుతుంది. మరి న్యూమరాలజీ ప్రకారము ఇలా నిర్దిష్ట తేదీలో జన్మించినటువంటి వ్యక్తులు అబద్ధాలు కానీ, మోసం చేయడాన్ని కానీ అస్సలు సహించలేరు. నిజాయితీగా ఉండే వ్యక్తులను ఎంతో విలువ ఇస్తారు. ఒక్కోసారి నమ్మకం పోయిందంటే మాత్రం జీవితంలో వాళ్ళని క్షమించారు అనమాట. ఇలాంటి రాడిక్స్ సంఖ్య ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళని చాలా ద్వేషిస్తారు. ఈ రాడిక్స్ నెంబర్ ఏ వ్యక్తులకు అబద్ధం చెప్పినప్పుడు చాలా కోపం వస్తుందో మనం తెలుసుకుందాం. 10వ తేదీన పుట్టిన వాళ్ళు న్యూమరాలజీ ప్రకారము ఏ నెలలో అయినా సరే 10వ తేదీ పుట్టిన వాళ్ళు అబద్ధాలు చెప్పడం అస్సలు ఇష్టపడరు. వీళ్ళ రాడిక్స్ సంఖ్య ఏమవుతుంది? 1 అవుతుంది. తమ రూల్ నెంబర్ ప్రకారం ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉండాలనుకుంటారు. నిజాయితీ లేని మార్గాల ద్వారా విజయానికి అస్సలు సంపాదించడానికి ఇష్టపడరు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా సరళంగా, వినయంగా, నిజాయితీగా ఉంటారు. ఎవరైనా సరే తమ అబద్ధాలు చెప్పినప్పుడు లేదా ఏదైనా దాచినప్పుడు వాళ్ళు త్వరగా కోపం తెచ్చుకుంటారు. అలాంటి వారిని ఒప్పించడానికి చాలా కష్టం అవుతుంది. మరి 18వ తేదీలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏ నెలలోనే సరే 18వ తేదీన పుట్టిన వారు కూడా అబద్ధాలను, మోసాలను సహించరు. వాళ్ళ రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. వాళ్ళు నిజాయితీతో బంధాలను ఇష్టపడతారు. ఇలాంటి వారి కోసం ఏదైనా చేస్తారు. ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా సహజమైనటువంటి, సానుకూలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అబద్ధం చెప్పినప్పుడు లేదా వాళ్ళ మాటను వెనక్కి తీసుకున్నప్పుడు వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతింటాయి. మళ్ళీ వాళ్ళని జీవితంలో నమ్మరు. వాళ్ళని నమ్మించడం చాలా కష్టమవుతుంది. అలాగే 29వ తేదీలో పుట్టిన వారు ఎలా ఉంటారు అంటే, ఏ నెలలోనైనా సరే 29వ తేదీన పుట్టిన వాళ్ళు నిజాయితీ పరులు, తెలివైన వారు. అలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, అలాగే ఏదైనా సరే వాళ్ళ దగ్గర దాయడం, ఇలాంటి వాటిని వాళ్ళు అస్సలు క్షమించరు అనమాట. మోసాలను, అబద్ధాలను వాళ్ళు సులభంగా గుర్తించేస్తారు కూడా. అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు చాలా దూరంగా పెడతారు. ఎంత కష్టమైనా సరే నిజమే మాట్లాడతారు. ఎదుటి వారితో తమ సంబంధాలు నిజాయితీగా ఉండాలని భావిస్తారు. మోసం చేసే వాళ్ళని కూడా తమ దగ్గరకు అస్సలు రానివ్వరు. మరి 20 ఏ సంఖ్య అయినా సరే రాడిక్స్ 1 కానీ, 5 కానీ, 9 కానీ, ఇలా 1 కానీ, 29 అన్నప్పుడు మనము 2 ఇలాంటి సంఖ్యలు వచ్చిన వాళ్ళు ఇలా నిజాయితీగా ఉంటారు అనమాట. సో వాళ్ళతో ఉండేటప్పుడు మీరు ఎప్పుడు నిజమే చెప్పండి, మోసం చేయకండి. అలా చేసినప్పుడు వాళ్ళని ఇంకెప్పుడు మీరు పొందలేరు అనమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీరు జీవితంలో ముందుకు సాగుతారని ఆశిస్తాను. నమస్తే.